అదానిని అరెస్టు చేయాలి, కానీ అదానికి మోడీ రక్షణగా ఉన్నారు. అమెరికా ఏజెన్సీలు చెప్పినా ఆయన అరెస్టు కాడు. శీతాకాలం సమావేశాల్లో చర్చకు పట్టుబడతాం, జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తాం. అదానితో అంటకాగిన వాళ్ళను వదిలిపెట్టొద్దు. తెలంగాణ కర్ణాటక సీఎంలపైన పరోక్ష కామెంట్స్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంచలన వ్యాఖ్యలు. ఊరిని ఎందుకంటే మోడీకి అదాని ఎంత దగ్గరో రేవంత్ రెడ్డికి కూడా అదాని అంతే దగ్గర. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే తెలంగాణలో మోడీకి రెడ్ కార్పెట్ పరిచిండు. ఇది అదానికి రెడ్ కార్పెట్ పరిచి ఆయనకు కాంట్రాక్ట్ క్లబ్ చెప్పిండు. ఇక్కడ కొన్ని వందలాది భూములు కూడా ఇచ్చిండు, వందలాది ఎకరాల భూములు కూడా ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ ఓ విధంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నది ఇక్కడ రాసుకొచ్చిన వార్త ప్రకారం. ఇక ఏమంటారు, అదానిని అరెస్ట్ చేయడం ఇక్కడ ముఖ్యం కాదు, అదాని దోచుకున్న సంపదను వెనక్కి తెప్పించడం ప్రధాన కర్తవ్యం. ఇక్కడ దేశంలోని పేద ప్రజలకు చెందవలసిన వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఇలాంటి వైట్ కోట్ క్రిమినల్స్ దోచుకోవడాన్ని అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. కాబట్టి ఎవడైనా అవినీతి చేస్తే, అక్రమాలు చేస్తే మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే వాడిని అరెస్ట్ చేయాలని. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆర్థిక లావాదేవీల విషయంలో అక్రమం జరిగిందని అరెస్ట్ చేస్తే మళ్ళీ 7 నెలల్లో, 8 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు జైలు ఉంటారు, బయటకు వస్తారు. మళ్ళీ ఆ సంపద వాని దగ్గరనే ఉంటుంది. కాబట్టి సంపదను రికవరీ చేసి మళ్ళీ దేశ బడ్జెట్లో కలిపి పేదలకు పంచాలి. గది ప్రధానమైన డిమాండ్గా కనబడాలి. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాజకీయ నాయకులు, అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆయన సిద్ధరామయ్య కావచ్చు, లేకపోతే డీకే శివకుమార్ కావచ్చు, మీరు ఎక్కడెక్కడైతే మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదో, అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ నాయకులు ఈయనతోటి దోస్తీ చేసినా కూడా మీరు నిజాయితీగా కొట్లాడి వాళ్ళను వీళ్ళ దగ్గర నుంచి సంపదను బయటేసి వాళ్ళని అరెస్ట్ చేపియండి. అప్పుడు బాగుంటుంది. మరి ఏం చూద్దాం. రాహుల్ గాంధీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, సిద్ధరామయ్య ఉన్నాడు, డీకే శివకుమార్ ఉన్నాడు, ఏది ఈ అదాని గ్రూప్లో. మరి ఏం చేస్తాడో చూద్దాం. రేవంత్ మెడకు అదాని ఉచ్చు, సంచలనం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు. అదానితో పాటు ఎవరున్నా అరెస్ట్ చేయాలని డిమాండ్. రాహుల్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న టెన్షన్. అదాని కంపెనీలతో రేవంత్ సర్కార్ ఒప్పందాలు. ఇప్పటికే 12,400 కోట్ల పెట్టుబడులకు ఎంఓయు. దాంట్లో 5,000 కోట్లు పెట్టుబడులు అదాని గ్రీన్ ఎనర్జీ వే. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం ఇచ్చిన అదాని. రాహుల్ను ఏకిపారేస్తున్న నేషనల్ మీడియా. చెప్పలేమా? మొన్న ఒట్టిన పుణ్యానికి బిచ్చమేసినట్టే వేసిపోయిండు రేవంత్ సర్కార్కు. ఇదే అదాని 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు. దేనికి? స్కిల్ యూనివర్సిటీకి. 100 కోట్లు ఒట్టుగానే ఇచ్చిపోతారా? 100 కోట్లు ఇచ్చినందుకు ఆ స్కిల్ యూనివర్సిటీ పక్కన ఉన్న భూములను దారదత్తం చేయడా? నువ్వు ఒకటి ఇస్తే నేను ఒకటి ఇస్తా, ఇదే కదా రాజకీయంలో ఉన్నది. అదే 100 కోట్లు ఇచ్చిండట. 100 కోట్లు ఇస్తా అంటే ఎందుకు ఇచ్చినావు అని కనీసం అడిగినావా? సరే 100 కోట్లు ఆయన విరాళం ఇచ్చిండు. ఏం ఆశించి ఇచ్చిండు? ఇక్కడ 2,000 కోట్ల లంచం ఇచ్చి 16,000 కోట్ల రూపాయలు మోసం చేసిండు. మరి ఇక్కడ 100 కోట్ల విరాళం ఇచ్చినప్పుడు కనీసం 1,000 కోట్ల రూపాయలు మన సంపదను లూటి చేస్తున్నట్టే కదా ఈ అదాని. అంటే ఓ విధంగా ఇందులో నేరస్తుడు ముఖ్యమంత్రి గారు కూడా అన్నట్టే కదా. ఇదొక పాయింట్. ఇక ఇప్పటికి 12,400 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు ఇచ్చిండు మనోడు. 12,000 కోట్లు. తెలంగాణలో 12,000 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఖచ్చితంగా మోడీ నేరంలో రేవంత్ రెడ్డి గారు భాగస్వామ్యులే. ఈ అదాని నేరంలో, అదాని ఆర్థిక నేరంలో రేవంత్ రెడ్డి గారు కూడా భాగస్వామ్యులే. క్లియర్ కట్గా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. ఇక దీంతో నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ ఎక్కినప్పటి నుండి ఒక్కరోజైనా నెమ్మదిగా నిద్రపోయిండో లేదో తెలియదు. మొన్నటిదాకా కోడంగల్ ఇష్యూ నడిచిందా? అంతకుముందు హైడ్రా ఇష్యూ నడిచిందా? ఆ తర్వాత మూసీ ఇష్యూ నడిచిందా? ఇక మొన్న వరంగల్ నుండి విజయోత్సవ సభలను ముందటేసుకున్నాడా? విజయోత్సవ సభలని డాంబికాలు కొట్టుకుంటూ పోతాను, ఆవు వ్యాసాలు చెప్పుకుంటూ పోతాను. తీర చూస్తే ఈ భాగవతం బయటపడ్డది.
ఇప్పుడు విజయోత్సవ సభలకు ఉరుకుదువా, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుందువా, లేకపోతే అదాని దగ్గరికి పోయి అయ్యా నేను నీకు ఏమన్నా ఇస్తే అవి చెప్పక బయట అని అనుకుందువా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోయి అయ్యా ఈ విచారణ జరపకుండా ఎక్కడి దక్కనే ఆపేయండి అందువా. వీళ్ళందరూ ఆపినా కూడా అమెరికాడు ఊరుకుంటాడా? అమెరికా కోర్టులు ఊరుకుంటాయా? అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఊరుకుంటారా? వాళ్ళందరూ మీ అందరిని అంతర్జాతీయ కోర్టుకు లాగారు. కాబట్టి వెనక ముందు చూడకుండా ఇట్లా ఆర్థిక నేరస్తులకు కాంట్రాక్ట్లు అప్పచెప్పడం, ప్రభుత్వాలు చిక్కుల్లో పడడం, ఇదే భారతదేశంలో అనాదిగా ఆనవాయితీగా నడుస్తున్నది. మొత్తానికి అన్నట్టే డిసెంబర్ ప్రమాదం పొంచి ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. డిసెంబర్ సెంటిమెంట్ పొంచి ఉన్నది. ఏడాది కాకముందే మరి ఈ యొక్క స్కామ్ తోటి రేవంత్ రెడ్డిని ఎగరగొట్టే ఆలోచన ఏమన్నా ఉన్నదా? అక్కడ సిద్ధరామయ్య గట్లనే. సిద్ధరామయ్య 500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేసిందని ఆయన మీద కూడా కోర్టుల కేసు పడ్డది. స్వయంగా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పోయి మోడీ దగ్గర మాట్లాడి ఆయన నిరికిచ్చిండు. మరి ఇప్పుడు ఈయనను రాహుల్ గాంధీ ఎవరున్నా ఇడిచిపెట్టం అదాని స్కామ్లో అంటాడంటే, రాహుల్ గాంధీ దగ్గరికి పోయి మరి ఇక్కడే మంత్రివర్గం ఏమన్నా మనోడేగో ఇట్లా 1200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిండు, మన సిగ్గుపోతుంది, మరి ఆయన లేపేయండి సీఎం సీట్లకి వెళ్ళి అని ఎవరైనా పోగేసి వచ్చింలా చూడాలి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మీడకు అదాని స్కామ్ గట్టిగానే ఉచ్చు బిగిస్తుంది, ఖచ్చితంగా బిగిస్తుంది.